హలో ఫ్రెండ్స్, మనం రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకుందాం. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి మనకి భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారనమాట. భాగవతాన్ని వినిపిస్తే పరీక్షిత్ మహారాజు వచ్చి మనకి సుఖ మహర్షిని రుక్మిణి కళ్యాణం గురించి తెలపండి, వినాలని ఉంది అని చెప్తారనమాట. అప్పుడు మనకి అంతకు మునుపే బలరాముడికి రేవతీదేవికి వివాహం జరుగుతుంది. రేవతీదేవి వచ్చి మనకి రైవతుడు అనే ఒక రాజకుమార్తె అనమాట. ఇప్పుడు మనం రుక్మిణి కళ్యాణం చూద్దాం. రుక్మిణి కళ్యాణంలో మనకి రాక్షస వివాహం అనమాట. అందుకని శ్రీకృష్ణుల వారు శిశుపాలుడిని, సల్వుడిని, నెక్స్ట్ వచ్చి మన రుక్మిణి వాళ్ళ అన్నగారైనటువంటి రుక్మిణి ఎదిరించి మనకి వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి శ్రీకృష్ణుల వారికి రుక్మిణీదేవికి జరిగిన వివాహ విధానం వచ్చి రాక్షస వివాహం. మనకి 8 రకాల వివాహాలు ఉంటాయి. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. ఎన్ని రకాల వివాహాలు అంటే మనకి 8 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి బ్రహ్మము, దైవము, హర్షము, గాంధర్వము, అసురము, రాక్షసము, ప్రజాపత్యము, పైశాచము. మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చి శకుంతల దుష్యంతులకి ఏ విధానంలో వివాహం జరిగిందంటే గాంధర్వ వివాహం జరిగింది. అదే శ్రీకృష్ణుల వారికి రుక్మిణీదేవికి వచ్చి రాక్షస వివాహం జరిగిందనమాట. రుక్మిణీదేవి వచ్చి మనకి విదర్భ దేశపు రాజు అయినటువంటి భీష్మక మహారాజు యొక్క కుమార్తె. విదర్భ దేశపు యొక్క రాజధాని కుండినా నగరం అనమాట. రాజధాని అనేది కుండినా నగరము. మనకి భీష్మ మహారాజుకి 5 మంది పుత్రులు, ఒక్కరే కూతురు అనమాట. 5 మంది పుత్రులు వచ్చి కొడుకులు వచ్చి రుక్మిధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మ నేత్రుడు. ఒకరే ఒక చెల్లెలు ఉంటుంది, రుక్మిణీదేవి అనమాట. మన రుక్మి వచ్చి శ్రీకృష్ణుల వారికి వివాహం చేయడం ఇష్టపడక శిశుపాలుడికి వివాహం ఇచ్చి చేయాలనుకుంటాడు. శిశుపాలుడు శ్రీకృష్ణు యొక్క మేనత్త కొడుకు అనమాట. చేద దేశపు రాజు. జయ విజయ శాపం తెలుసు కదా. జయ విజయులు మనకి విష్ణు యొక్క శత్రువులుగా జన్మిస్తూ ఉంటారనమాట. ఇది 3వ తరం. శిశుపాలుడు 3వ తరం. సో మనకి కంసుడు గురించి తెలుసు. మేనమామ మన శ్రీకృష్ణుల వారి దేవకి వసుదేవుడికి జన్మిస్తారు. రేపల్లలో నందుడి ఇంట్లో పెరుగుతారు. ద్వారకా నగరంలో ఉన్నారనమాట. మన శ్రీకృష్ణుల వారి గొప్పతనం విని రుక్మిణీదేవి శ్రీకృష్ణుల వారిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కానీ వాళ్ళ అన్నగారైనటువంటి రుక్మి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అందుకోసం మన రుక్మిణీదేవి ఏం చేస్తుందంటే అగ్నిదోత్యుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడిని ద్వారకా నగరానికి తన ప్రేమ సందేశాన్ని పంపిస్తుంది అనమాట. సో మనకి హింట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో మీరు మా ఇంటి దగ్గర తీసుకెళ్ళడం కష్టం అనుకుంటే కాత్యాయని పూజ కోసం వస్తాను, అక్కడి నుంచైనా మీరు తీసుకువెళ్ళచ్చు అని చెప్పి శ్రీకృష్ణుల వారికి సందేశం పంపిస్తుంది. మన శ్రీకృష్ణుల వారు బలరాములతో పాటు వచ్చి అక్షయుని సైన్యాన్ని ఎదిరించి మన రుక్మిణీదేవిని తీసుకెళ్తారనమాట. అక్షయుని సైన్యం అంటే మనకి అక్షయుని సైన్యంలో 21,870 రథాలు అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, నెక్స్ట్ వచ్చి మనకి 1,09,350 మంది పదాతి సైన్యం ఉంటారనమాట. అక్షయుని సైన్యం అంటే అంతమందిని ఎదిరించి మన రుక్మిణీదేవిని కుండినా నగరం ఉంటుంది కదా, విదర్భ దేశ రాజధాని, అక్కడ కాత్యాయని దేవి ఆలయం నుంచి సాహసోపేతంగా తీసుకెళ్తారు. వీళ్ళందరూ వెంట వస్తారనమాట ఆపడానికి. ఎవరు? మన రుక్మి, శిశుపాలుడు, సల్వుడు వాళ్ళందరినీ. రుక్మిణిని ఓడించి రుక్మిణిని చంపబోతుంటే రుక్మిణీదేవి ఉండి మా అన్నగారిని మన్నించండి అని చెప్తే అతనికి అంటే అరగుండు కొడతాడనమాట. కొట్టేసి వికృత రూపంగా మార్చి వదిలేస్తాడనమాట. సో అప్పుడు శపథం చేస్తాడు రుక్మి, నా శ్రీకృష్ణుని నేను ఓడించేంత వరకు నేను నగరానికి వెళ్ళను అని చెప్పి ఆ నగరపు సరిహద్దుల్లో ఉంటారు. ఆ విధంగా మన రుక్మిణీదేవి కళ్యాణం అనేది జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణుల వారితో ద్వారకా నగరానికి తీసుకెళ్తారు. అందరూ చాలా సంతోషిస్తారనమాట. సో ఇది స్టోరీ.
ఈ స్టోరీని మనం నీట్గా రాసుకోండి. రుక్మిణి కళ్యాణం మన బమ్మెరపోతన గారి ప్రణీతము, మల్లాది సత్యనారాయణ గారి ఇది మనకి టీకా తాత్పర్యం ఉంటుంది అనమాట. దాని మూలం నుంచి నేను మీకు చెప్పాను. ఇక్కడ మనకి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం వినిపిస్తున్నారు అనమాట. చెప్పుకున్నాం కదా, బలరాముడికి రేవతి దేవితో వివాహం జరుగుతుంది. నెక్స్ట్ శ్రీకృష్ణుల వారికి రుక్మిణీదేవికి వివాహం జరుగుతుంది. భీష్మక మహారాజు కుమార్తె విదర్భపు దేశపు రాజు, రాజధాని వచ్చి మనకి కుండినా నగరం అనమాట. సో అది నెక్స్ట్ వచ్చి మనకి చెప్పుకున్నాం కదా, 5 అన్నలు ఉంటారు రుక్మిణీదేవికి. రుక్మిధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్ర. మనకి పెద్ద అయినటువంటి రుక్మి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ శిశుపాలుడికి వివాహం చేయాలనుకుంటారు. చేది దేశపు రాజు ఈయన. సో మనకి కృష్ణుని విరోధిగా జన్మిస్తూ ఉంటారు వీళ్ళు, జయ విజయులు శాపం కారణంగా. 3వ తరం అనమాట శిశుపాలుడు. నెక్స్ట్ మనకి శిశుపాలుని రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు కృష్ణుడు చేతిలో మరణించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి వసుదేవుడు దేవకికి బాలరామకృష్ణులు. వసుదేవులు వారు వచ్చి ఆనక దుందుబి పుత్రుడు అనమాట. ఈ వసుదేవుడు దేవకి మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదితి కశ్యపులుగా వాళ్ళు జన్మించినట్టు భావిస్తారనమాట. సో అది. నెక్స్ట్ మన కాత్యాయని పూజ, 8 విధాల వివాహాలు. మన ఈ రుక్మిణి కళ్యాణం వచ్చి రాక్షస వివాహం అనమాట. సో మనకి ప్రేమ సందేశం బ్రాహ్మణోత్తముడైన అగ్నిదోత్తునుడు తీసుకువెళ్తారు. సో అది మనకి రాక్షస విధానంలో పెళ్లి జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ అగ్నిదోత్తుడు శ్రీకృష్ణుల వారికి రుక్మిణీదేవి వర్ణన ఉంటుంది, మహాద్భుతంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. సో ఇక్కడ వివరణ ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.